jungle. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు నాంపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ఆసిఫ్ నగర్ డివిజన్ నుంచి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం మొదలైంది. మరి కాసేపట్లో గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు నాంపల్లి నియోజకవర్గంలోని నాబుల్ టాకీస్ అక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాబట్టి మన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పద్మారావు గారికి మద్దతుగా ఈరోజు ఆసిఫ్ నగర్ నుంచి పెద్ద ఎత్తున మా యొక్క కార్యకర్తలు బయలుదేరుతున్నారు. 100% మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే 1.8% ఓట్ల తేడాతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 5 నెలలలోనే వాళ్ళ యొక్క 6 గ్యారంటీలు నిజస్వరూపము ప్రజలకి అందరికీ కూడా అర్థమైంది. మా యొక్క ప్రజలకు మనం విన్నపం చేయడం ఏమనగా, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతై వినిపించే వ్యక్తులకు భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. సికింద్రాబాద్ కేటీఆర్ గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మేము 1000 మంది పబ్లిక్ తోటి ర్యాలీ వస్తున్నాము. సికింద్రాబాద్ ఎమ్మెల్యే కారు గుర్తుకి ఓటేయాలి. కారు గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకే మన ఓటు. ఓటుకు నోటు, ఓటుకు నోటు, ఓటుకు నోటు, ఓటుకు నోటు. కేటీఆర్ గారి రోడ్ షో ఓటుకు నోటు. రేవంత్ రెడ్డి తెలంగాణ జరిగింది. చూస్తేనే అందరికీ అర్థమైపోతుంది. బస్తీలా ఏదైతే 6 గ్యారెంటీలు ప్రచారం చేసిరో ఇంచుమించి 2 నుంచి 3% అదే పబ్లిక్ కావున ఒక గల్లీ నుంచి మధువులు అనుభవించి ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు ఎప్పుడైతే లేరు, విజయం ఖాయమని రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, మంచినీళ్ళ సమస్యలు, సమస్యలు, రైతు బంధు సమస్యలు ఈ రోజున మనము తెలంగాణలో చవి చూస్తున్నాము. ఈ 100 రోజుల ఆ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు గమనించసాగారు. కావున ఈ రోజున కాంగ్రెస్ ను బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా కారు గుర్తుకే ఓటేసి మళ్ళీ మనకు బీఆర్ఎస్ పార్టీని బలపరచాలని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ఒక బలపరచాలని చెప్పేసి అందరం కంకణం కట్టుకొని కూర్చున్నాము. మరియు ఈ రోజున మేమందరం కలిసికట్టుగా వచ్చేసి ఎంపీ మన పద్మనాభన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను. అందరికీ కూడా నా ధన్యవాదములు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ముఖ్యమైన మన సింగ్ గారు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మన సెక్రటరీ బాలచందర్ గారు, మన మోహన్ గారు, నవీన్ గారు, వెంకటేష్ గారు, భిక్షపతి గౌడ్ గారు, బాలప్ప గారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు. అధిక సంఖ్యలో వెళ్తున్నాము. మన బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినట్టు సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి మన పజ్జన్న గారు పద్మారావు గౌడ్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఆయనకు అదే అత్యధిక भारी मेजॉरिटी तोटी गेलिपिंचाली। आज हमारे आसिफ नगर डिवीजन से ये रैली निकल रही है
जय भीम, जय तेलंगाना। आज हमारे पद्माराव साहब यहाँ से सिकंदराबाद से एमपी कैंडिडेट से ठहरे हुए और 100% जीतने के बहुत चांसेस है उनको। आज इसलिए केटीआर साहब का रैली है मल्लापल्ली से, तो हम सब लोग आज कम से कम भी 20-25 बस्ती मिलके हम लोग वहाँ पे उनके स्वागतम को जा रहे हैं हम लोग। बहुत बहुत धन्यवाद। जय केटीआर, जय केसीआर, जय तेलंगाना, जय भीम। ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాంపల్లిలో కూడా కొంతమంది కాంగ్రెస్ కు ఓట్లు వేసిండ్రు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు సమాధానం చెప్పాలా. రేవంత్ రెడ్డి గారు బయట ఇయాల మెట్రో పిల్లర్ల మీద పెట్టుకున్నాడు. 6 గ్యారంటీలల్లా 5 అమలు చేసేసినా అంటున్నాడు. చేసిండా లేదా మీరు చెప్పాలి. ఇక్కడ ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? किसी को सोना मिला, तुला मिला, सोना मिला किसी को शादी में? शादी मुबारक और कल्याण लक्ष्मी में सोना दे तो बोले मिला किसी को? 2500 రూపాయలు వచ్చినాయా? ఎవరికన్నా 4000 రూపాయలు వచ్చినాయా? ఎవరికన్నా క్వింటాల్కు బోనస్ వచ్చిందా? రైతులకు రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగిందా? हैदराबाद में फिर एक बार बिजली की समस्या, फिर एक बार पानी की किल्लत आज देखने को मिल रही है 10 साल बाद। जब कांग्रेस की दौर थी हैदराबाद में, हमेशा से बिजली के वास्ते तकलीफ, पानी के वास्ते तकलीफ। फिर एक बार जब कांग्रेस हुकूमत आ गई तेलंगाना में, आज हैदराबाद में वही पुराने दिन वापस आ गए। भाइयों, मैं एक ही चीज कहना चाहता हूं, ये रेवंत रेड्डी साहब छोटे भाई है, इनके बड़े भाई एक और है, एक और शख्स है। कौन है वो बड़े भाई? मोदी। अब मोदी साहब आए 2014 में, बड़े बड़े बातें फेंके उन्होंने। क्या क्या बोले? भाइयों, बहनों, मित्रों, आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं। बोले कि नहीं बोले? मिला किसी को? नामपल्ली में किसी को मिला 15 लाख? बोले 2 करोड़ हर साल 2 करोड़ युवाओं को रोजगार दिला देता हूं। 10 साल हो गए, मिला 20 करोड़ युवाओं को रोजगार। और क्या बोले मोदी साहब? बुलेट रेल दौड़ाएंगे हिंदुस्तान में, कहीं दिखे बुलेट रेल? और क्या बोले? किसानों की आमदनी डबल कर देंगे, हुआ कहीं? बड़े बड़े फेंका मार के आगे बैठ गए 2014 में। मैं याद दिलाना चाहता हूं आप सबको, 2014 में तेलंगाना में बीजेपी को रोकने वाले सिर्फ और सिर्फ एक गुलाबी कंडवा के केसीआर थे। 2018 में भी दोबारा जब मोदी प्राइम मिनिस्टर बने, उनको फिर एक बार रोकने वाले यही केसीआर थे। 2023 में भी हाल ही में जो इलेक्शन हुआ असेंबली का, जो अपने आप को 30 मार खान 32 मार खान मानते हैं, उनको भी हराने वाली पार्टी यही बीआरएस पार्टी है। आज कांग्रेस के लीडर बहुत कुछ बोल रहे हैं जैसे कि वही लड़ रहे हैं बीजेपी से। मैं याद दिलाना चाहता हूं, राहुल गांधी खुद अमेठी से भाग गए। राहुल गांधी खुद अमेठी से भाग गए, बीजेपी से लड़ने से मुकर के वहां से भाग गए। वो क्या लड़ेंगे बीजेपी के साथ? इस वास्ते मैं कह रहा हूं भाइयों, हाल ही में जो असेंबली इलेक्शन हुआ उसमें बंडी संजय को किसने हराया? बंडी संजय को किसने हराया? बीआरएस ने हराया। अरविंद धर्मपुरी को किसने हराया? रघुनंदन राव को किसने हराया? ईटेला राजेंद्र को किसने हराया? स्वयं बाबूराव को किसने हराया? गोशा महल में भी जर्रा में छूट गया, वरना इसको भी हराती बीआरएस पार्टी। भाइयों, मैं एक चीज कहना चाहता हूं, बीआरएस जीत जाती गोशा महल में भी, सिर्फ एक वजह से हम हार गए। कांग्रेस वहां एक डम्मी कैंडिडेट को खड़ा करके, कांग्रेस होना बोल के वहां पे एक डम्मी कैंडिडेट को खड़ा करके बीजेपी के राजा सिंह को जिता दी। मैं आपको सच सच कर रहा हूं, आप देख लीजिएगा, एक नॉन लोकल को वहां ले आके गोशा महल में जबरदस्ती वहां पे ठहरवा के आज बीजेपी को अगर किसी ने जिताया गोशा महल में, वो सिर्फ और सिर्फ कांग्रेस है। भाइयों, एक और चीज भी मैं कहना चाहता हूं, आज कांग्रेस के लीडर काफी अच्छे तकरीर कर रहे हैं कि हमें वोट दो, बीजेपी से लड़ेंगे। और खास हमारे मुस्लिम माइनॉरिटी भाई बहन, आप सभी को हमें ही वोट देना है, क्योंकि हमने ठेका ले रखा है इस क़ौम के, इस हिंदुस्तान के हमारे भाइयों पे बहनों पे, खास हमारे माइनॉरिटी भाइयों पे बहनों पे। मैं एक चीज पूछना चाहता हूं आपसे, एक चीज पूछना चाहता हूं, अगर कांग्रेस
वाकई सेक्युलर है, अगर कांग्रेस वाकई गरीबों के बारे में फिक्र है उनको, तो मैं पूछना चाहता हूं, मिला रमजान पे तोहफा आपको? रमजान का तोहफा मिला? केसीआर जब थे तो मिलता था ना? क्रिसमस का तोहफा मिला किसी को? ना क्रिश्चियंस को क्रिसमस गिफ्ट मिला, ना हमारे मुसलमान भाइयों को बहनों को रमजान का तोहफा नहीं मिला, ना हिंदू बहनों को कल बतुकम्मा दशहरा के दिन साड़ी भी नहीं मिलेगा, क्योंकि रेवंत रेड्डी साहब काफी क्लियर है, वो नहीं रहेंगे कांग्रेस में आगे जाके, वो खुद जाएंगे बीजेपी में। आप मेरी बात लिख के रख लो, क्या हो रहा है एक बार तेलंगाना रियासत में, एक बार सोचो आप। ऊपर राहुल गांधी दिल्ली में बोलते चौकीदार चोर है, क्या बोलते? यहाँ पे रेवंत रेड्डी क्या बोलते? नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई हैं, बड़े भाई एक कहते उनके। वहां पे राहुल गांधी बोलते गुजरात मॉडल बेकार है, यहाँ पे रेवंत रेड्डी बोलते नहीं, गुजरात मॉडल शानदार है, उसी रास्ते पे हम भी चलेंगे, ले चलेंगे तेलंगाना को। राहुल गांधी बोलते गौतम अदानी फ्रॉड है, गौतम अदानी चोर है। रेवंत रेड्डी बोलते गौतम अदानी फ्रॉड नहीं है, गौतम अदानी हमारे फ्रेंड है, दावोस में जाके अलाई बलाई करके उसके साथ अंडरस्टैंडिंग तेलंगाना में इन्वेस्टमेंट लगाने के वास्ते उसके साथ दस्तखत करके आते। राहुल गांधी दिल्ली में बोलते कि कोई लिकर स्कैम हुआ ही नहीं, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है। रेवंत रेड्डी साहब यहां पे बोलते कि लिकर स्कैम हुआ, केसीआर की बेटी कविता को मोदी ने जो गिरफ्तार किया मोदी ने, वो सही है। मैं इसलिए पूछना चाहता हूं, ये आदमी रेवंत रेड्डी किसके रास्ते पे चल रहा, किसके नक्शे कदमों पे चल रहा, एक बार सोच लीजिए आप। बड़ा भाई 2014 में धोखा दिया, छोटा भाई 2023 में धोखा दिया। भाइयों बहनों, मैं इतना ही कहना चाहता हूं आपसे, क्योंकि बहुत लेट हो गया। हमारे सिकंदराबाद के टाइगर है हमारे पद्मा राव साहब, सिकंदराबाद के एमएलए, 24 घंटा आवाम के बीच में रहने वाले लीडर है पद्मा राव साहब। आप रात के 2 बजे भी जाएंगे, मिलेंगे पद्मा राव साहब।